హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నియోజకవర్గాల పునర్విభజన అదే డీలిమిటేషన్ అన్నది 2026లో మళ్ళీ ఇప్పుడు విపరీతంగా దేశవ్యాప్తంగా చర్చలకైతే దారితీస్తుంది. అంటే జనాభా ప్రాతిపాదికన ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగితే నార్త్ స్టేట్స్‌కి బెనిఫిట్ అవుతుంది. ఇప్పటికే పాపులేషన్‌ని సమర్థవంతంగా కంట్రోల్ చేసినటువంటి సౌత్ స్టేట్స్ మాత్రం దీని నుంచి నష్టపోతాయని ఎప్పటినుంచో రేవంత్ రెడ్డి ముఖ్యంగా సౌత్ స్టేట్ నుంచి రేవంత్ రెడ్డి, స్టాలిన్ వాదిస్తున్నారు. అయితే లేటెస్ట్‌గా తాజాగా రేవంత్ రెడ్డి దీని గురించి ఒక హైబ్రిడ్ మోడల్‌ని ప్రపోజ్ చేశారు. అంటే 50% పాపులేషన్ బేసిస్‌గా 50% సౌత్ స్టేట్స్ ఎక్కువ ఎకనామిక్‌గా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి కాబట్టి ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలనేటువంటి దాన్ని చేశారు. ఆయన స్టాలిన్‌కి లెటర్ రాసారు. సో, స్టాలిన్ కూడా సపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ హైబ్రిడ్ మోడల్‌కి ఎంతవరకు ప్రాక్టికల్ పాసిబిలిటీ ఉంది? దీన్ని నిజంగా అంటే మనం సౌత్ స్టేట్ అనే యాంగిల్‌లో చూడకుండా ఓవరాల్‌గా చూసినప్పుడు ఇది నిజంగా ఒక న్యాయబద్ధమైన అంటే ఎథికల్ యాంగిల్‌లో చూసినా సరే వాళ్ళకి పాపులేషన్ ఎక్కువ కాబట్టి మనకి తక్కువ అన్న యాంగిల్‌లో కాకుండా ఒక కంప్లీట్‌గా బయాస్ అయిన పొజిషన్‌లో చూసినప్పుడు ఇటువంటి మోడల్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్? ఈ విషయాల గురించి చాలా క్లియర్‌గా, డీటెయిల్‌గా మాట్లాడడానికి మనతో ముగ్గురు గెస్టులు ఉన్నారు. ఫస్ట్ దేవేంద్ర కుల గారు రీసెర్చ్ ఫెలోగా చేస్తున్నారు సెస్‌లో. అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. అలాగే కృష్ణకుమారి గారు సోషల్ యాక్టివిస్ట్. ఇకపోతే కల్లేపల్లి సుందరయ్య గారు ఫ్రమ్ బీజేపీ. సో, ముందు దేవేంద్ర గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. మీరు ఆల్రెడీ పొలిటికల్ కన్సల్టెన్సీస్ రోల్ ఇన్ పొలిటికల్ డెవలప్‌మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి, ఇటువంటి మోడల్స్ ఎందుకంటే ఆల్రెడీ ఒకటి కేంద్రమో ఎప్పటినుంచో ఇది చేస్తూ నలుగుతున్న ఒక టాపిక్‌కి ఇటువంటి ఒక కొత్త రిఫార్మేటివ్ అనుకోవచ్చు. లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. ఎంతవరకు ప్రాక్టికల్‌గా పాసిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? అంటే చూడడానికి చాలా బావుండడం వేరు. ప్రాక్టికల్‌గా పాసిబుల్ అవ్వడం వేరు. నార్త్‌లో కూడా కొన్ని డెవలప్ స్టేట్స్ ఉంటే మళ్ళీ దానికి ఇది వర్తింపజేస్తే మళ్ళీ రివర్స్ అవుతుంది కాబట్టి, ఎంతవరకు ప్రాక్టికల్ పాసిబిలిటీ ఉందనుకుంటున్నారు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డీలిమిటేషన్ అన్న కాన్సెప్ట్ అంటే ఏంటి? మనకు దేశవ్యాప్తంగా పాపులేషన్ అన్నది పెరుగుతూ ఉంటుంది. పాపులేషన్ పెరిగినప్పుడు రిప్రజెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 10 లాక్ మెంబర్స్ ఉన్నప్పుడు ఒక ఎంపీనే రిప్రజెంట్ చేయడం. 20 లాక్ మెంబర్స్ ఉన్నప్పుడు అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో 10 లక్షల మంది ఉన్నప్పుడు కేవలం ఒక ఎంపీనే ఉండడం. అదే కాన్స్టిట్యుయెన్సీలో 20 లక్షల మంది ఉన్నప్పుడు ఒకే ఎంపీ ఉండటం అన్నది రిప్రజెంటేషన్ ఇంటెన్సిటీని తగ్గిస్తుంది. అంటే ప్రాక్టికల్ గా ప్రజల యొక్క సమస్యల్ని రిప్రజెంట్ చేయడానికి రిప్రజెంటేటివ్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ స్కోప్ తగ్గిపోతూ ఉంటుంది. సో దీన్ని అడ్జస్ట్ చేయాలి. ఇది బేసిక్ ఐడియా. సో సెన్సస్ అన్నది మనకి 10 years ఒకసారి జరుగుతుంది కాబట్టి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ కాన్స్టిట్యుయెన్సీస్ ని నియోజకవర్గాలని రీఆర్గనైజ్ చేసి నంబర్స్ ని పెంచడం కానీ లేదా కాన్స్టిట్యుయెన్సీస్ నంబర్స్ ని పెంచడం కానీ వీటిని కేటగరైజ్ చేయడం, బౌండరీస్ మార్చడం ఇట్లాంటివి చేస్తారు. ఇది కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 81లో లోక్సభ పార్లమెంట్ కి సంబంధించి 171 లో స్టేట్ అసెంబ్లీస్ సంబంధించి డిస్కస్ చేయబడింది. సో మన ఇండియన్ కాంటెక్స్ట్ కి వస్తే 1976 వరకు 3 times మనకి డీలిమిటేషన్స్ జరిగాయి. అంటే 3 సార్లు స్వతంత్రం వచ్చిన తర్వాత సెన్సస్ జరిగింది ప్రతి 10 ఏళ్లకు ఒకసారి. సో ఆ 3 సార్లు డీలిమిటేషన్ అయిన వెంటనే సెన్సస్ అయిన వెంటనే డీలిమిటేషన్ చేసి నంబర్స్ అని పెంచుతూ వచ్చారు. కానీ 1977లో మనకు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అన్నది ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొని వచ్చినప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే అప్పటికి ఇంకా సదరన్ స్టేట్స్, నార్థన్ స్టేట్స్ అన్న డిబేట్ ఇంకా రాలేదు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా కొన్ని స్టేట్స్ లో పాపులేషన్ ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది ఏదైతే ఉంటుందో జనాభా అన్నది కొన్ని స్టేట్స్ లో పెరుగుతుంది, కొన్ని స్టేట్స్ లో తగ్గిపోతుంది అన్న ఫ్యూచరిస్టిక్ వ్యూస్ తో అలాగే కొన్ని స్టేట్స్ ఈ కన్సర్న్ ని ఎక్స్ప్రెస్ చేశాయి కాబట్టి దీన్ని ఫ్రీజ్ చేశారు 25 years కి. సో 25 ఏళ్ల పాటు నంబర్ పాపులేషన్ తో సంబంధం లేకుండా ఈ నంబర్ ని మార్చకూడదు, ఎవరికి అన్యాయం జరగకూడదు. అంటే డెవలప్మెంట్ వైపు వెళ్ళడం, జనాభాని తగ్గించి రీసోర్సెస్ క్రంచ్. అంతే కదండి, ఇప్పుడు మనకి జనాభా పెరుగుతూ ఉంటే రీసోర్సెస్ అన్నవి లిమిటెడ్ గా ఉన్నాయి. సో జనాభాని కంట్రోల్ చేయడం ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అవసరం. సో అలా ఒక డెవలప్మెంట్ వైపు వెళ్తున్న వాళ్ళని పనిష్ చేయకూడదు కాబట్టి దాన్ని ఫ్రీజ్ చేశారు. తర్వాత వాజ్పేయి గారి టైంలో ఇంకొక 25 ఏళ్లకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 2026 వరకు ఫ్రీజ్ చేశారు. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మీరు చెప్తున్న క్వశ్చన్, ఒకవేళ హైబ్రిడ్ మోడల్ అంటే కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా కాంట్రిబ్యూషన్ టు జీడిపి అన్న హైబ్రిడ్ మోడల్ తీసుకురావడం ఎంతవరకు పాసిబుల్ అని అడిగితే ఇదేదో కొత్త కాన్సెప్ట్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీస్ తీసుకోండి. మనకి ఇప్పుడు EU రిప్రజెంటేషన్ ఉంది, అక్కడ డిగ్రెసివ్ మోడల్ అని ఉంటుంది. అంటే సైజు పెరిగే కొద్దీ సీట్లు పెంచే స్థాయి కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక
ఒక కంట్రీకి 10 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఒక కంట్రీలో కేవలం 1,00,000 జనాభానే ఉంటే ఎన్ని సీట్లు ఇవ్వాలి. సో అది EU అన్నది కంట్రీస్ కాబట్టి నేను కంట్రీస్ అన్న పదం వాడుతున్నాను. సో డిగ్రెసివ్ మోడల్ అక్కడ ఉంది. టేక్ యుఎస్ లో దిగువ సభలో మోర్ ఆర్ లెస్ సిమిలర్ మనకే ఉంది. అప్పర్ హౌస్ వాళ్ళకున్న అప్పర్ హౌస్ మనకి ఎలా రాజ్యసభ ఉందో వాళ్ళకు కూడా సెనెట్ ఉంది అక్కడ. సో అక్కడ రాష్ట్రాలకి సంబంధం లేకుండా, రాష్ట్రాల యొక్క సైజు పాపులేషన్ కి సంబంధం లేకుండా ఈక్వల్ నంబర్ని ఇచ్చారు. ప్రతి రాష్ట్రానికి కూడా యుఎస్ లో 50 రాష్ట్రాలు ఉంటే సెనెట్ లో 100 సీట్లు ఉంటాయి. అంటే ప్రతి రాష్ట్రానికి కూడా 2 సీట్లు ఉంటాయి. కానీ మనకి ఎలా ఉంది, రాజ్యసభలో కూడా పాపులేషన్ బేస్డ్ గా డిఫరెంట్ నంబర్స్ ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలకేమో ఎక్కువ సంఖ్య ఉంది, చిన్న రాష్ట్రాలకేమో తక్కువ ఉంది. సో మిగిలిన దేశాలలో జర్మనీ తీసుకోండి, ఈవెన్ ఇజ్రాయెల్ తీసుకోండి, డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. వాళ్ళ కాంటెక్స్ట్ బట్టి డిఫరెంట్ సెట్టింగ్స్ ద్వారా జనాభా పెరిగినా తగ్గినా కూడా చిన్న రాష్ట్రాలకు కూడా నష్టం జరగకుండా డెవలప్మెంట్ వైపు వెళ్ళడానికి ఒక్కొక్క ఫార్ములాని తీసుకున్నారు. ఇకపోతే ఇండియన్ కాంటెక్స్ట్కి వస్తే మనకు ఫైనాన్స్ కమిషన్ తీసుకోండి. ఫైనాన్స్ కమిషన్ ఎందుకు అంటున్నాను అంటే, ఫైనాన్స్ కమిషన్ కైనా డీలిమిటేషన్ కైనా కూడా బేసిక్ ఫార్ములా ఇనిషియల్ గా ఉంది ఏంటి అంటే పాపులేషన్. ఫైనాన్స్ కమిషన్ 280 ఆర్టికల్ ప్రకారం ప్రతి 5 ఏళ్ళకోసారి ఎస్టాబ్లిష్ అవుతుంది. అందులో వర్టికల్ డెవల్యూషన్ అంటే స్టేట్స్ కి సెంటర్స్ కి మధ్య ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, అలాగే హారిజాంటల్ డివల్యూషన్ ఉన్న స్టేట్స్ లో ఏ స్టేట్ కి ఎక్కువ ఇవ్వాలి, ఏ స్టేట్ కి తక్కువ ఇవ్వాలి ఇది అన్నది డిస్కస్ చేశారు. 14వ ఫైనాన్స్ కమిషన్ మనకు 2001 పాపులేషన్ ని ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. 15వ ఫైనాన్స్ కమిషన్ 2011 పాపులేషన్ ని కౌంట్ చేసి దాన్ని బేసిస్ గా చేసుకోవడం జరిగింది. 2001 నుంచి 2011కి పాపులేషన్ ని అప్డేట్ చేయడం ద్వారా ప్రతి సౌదరన్ స్టేట్స్ కూడా దాదాపు 0.5 to 1% ఓవరాల్ ట్యాక్స్ డివాల్యూషన్ లో 0.5 to 1% లాస్ అయ్యాయి. మనకి పర్సంటేజెస్ లో 0.51 కనిపిస్తుంది, కానీ యాక్చువల్ నంబర్స్ లో ఇది వేల కోట్లు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక 14వ ఆర్థిక సంఘం నుంచి 15వ ఆర్థిక సంఘం వచ్చినప్పుడు దాదాపు 5 సంవత్సరాలలో 60,000 కోట్లు లాస్ అయింది. ఎందుకు లాస్ అయింది? కేవలం 14వ ఫైనాన్స్ కమిషన్ లో పాపులేషన్ బేసిస్ అన్నది 2001 ఉన్నింది. 15వ ఫైనాన్స్ కమిషన్కి వచ్చేటప్పటికి 2011 వచ్చింది. మనం ప్రస్తుతం 16వ ఫైనాన్స్ కమిషన్ కాలంలో ఉన్నాం. సో 15వ ఫైనాన్స్ కమిషన్ లో జరిగిన అన్యాయం, సదరన్ స్టేట్స్ అన్నిటికీ కూడా ఈ డివల్యూషన్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి, అంటే మనం ప్రోగ్రెసివ్ గా వెళ్ళినందుకు, ఎక్కువ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నందుకు, సదరన్ స్టేట్స్ దాదాపు 20% పాపులేషన్ కలిగి ఉంటే దేశంలో 35% జీడిపి కాంట్రిబ్యూషన్ సౌదర్న్ స్టేట్స్ నుంచి వస్తుంది. సో మనం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నందుకు మనల్ని పనిష్ చేస్తున్నారు, రివార్డ్ చేయాల్సింది పోయి. కాబట్టి 16వ ఫైనాన్స్ కమిషన్ డిస్కషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఫార్ములా మారాలని చెప్పి 10% ని కాంట్రిబ్యూషన్ టు జీడిపికి మార్చారు. మనకి ఈ ఫార్ములా ఏదైతే హారిజాంటల్ డివాల్యూషన్ ఫార్ములా అని చెప్తున్నానో 16వ ఫైనాన్స్ కమిషన్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 10% అంటే 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు జీడిపి కాంట్రిబ్యూషన్ ఎంత చేస్తుందో ఆ రాష్ట్రం, దాన్ని బట్టి 10 రూపాయలు ఇవ్వాలి అని తీసుకొని వచ్చారు. దాన్ని తీసుకురావడం వల్ల సదరన్ స్టేట్స్ కి డివాల్యూషన్స్ అంటే కేంద్రం నుంచి వచ్చే పన్నుల మొత్తం అన్నది పెరగలేదు, కానీ తగ్గలేదు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 14 నుంచి 15కి వెళ్ళినప్పుడు మనందరికీ పన్నుల వాటా తగ్గింది, కానీ 15 నుంచి 16కి వెళ్ళినప్పుడు పన్నుల వాటా మనకు పెరగలేదు కానీ తగ్గలేదు. అంటే కనీసం స్థిరంగా ఉంచగలిగాం ఈ 10%ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఫార్ములా కూడా ఖచ్చితంగా సిమిలర్ ఫార్ములా. ఈ హైబ్రిడ్ మోడల్ అన్నది ఏదో మనం ఇప్పుడు కొత్తగా ఇన్వెంట్ చేస్తున్నది కాదు. ఒక ప్రోగ్రెసివ్ సొసైటీ వైపు, పొలిటికల్ సెట్టింగ్ వైపు వెళ్ళాలనుకున్నప్పుడు డెఫినెట్ గా దానికి అనుగుణంగా ఈ ఫార్ములాను మార్చుకోవాలి. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు చెప్తున్న ఈ డీలిమిటేషన్ అన్నది ఒకవేళ కానీ పాపులేషన్ 2011 ఆధారంగా కానీ డీలిమిటేషన్ చేస్తే ప్రస్తుతం లోక్సభలో అన్ని సదరన్ స్టేట్స్ అంటే 5 సదరన్ స్టేట్స్ కలిపి దాదాపు 23.74% రిప్రజెంటేషన్ ఉంది. అది 18% పడిపోతుంది. ఒకవేళ కేవలం పాపులేషన్ ఆధారంగా కానీ చేస్తే, కేవలం ఉత్తరప్రదేశ్ ఒకటే దాదాపు 14% రిప్రజెంటేషన్ ఆల్రెడీ కలిగి ఉంది, అది 16% వెళ్ళిపోతుంది. దీన్నే రేవంత్ రెడ్డి గారు సింపుల్ గా చెప్పారు, కేవలం ఉత్తరప్రదేశ్ ఒక్కటే దాదాపు 5 సదరన్ స్టేట్స్ కి ఈక్వల్ అయిపోతుంది.
అసలు సదరన్ స్టేట్ తో సంబంధం లేకుండా ఏ పార్టీ బీజేపీనా, కాంగ్రెస్, టీడీపీనా, టీఆర్ఎస్ అన్న దాంతో సంబంధం లేకుండా అసలు సదరన్ స్టేట్స్ తో సంబంధం లేకుండా ఒక బిల్లు పాస్ చేయగలరు. అది స్పెషల్ మెజారిటీ అయినా, సింపుల్ మెజారిటీ అయినా అసలు సదరన్ స్టేట్స్ కి గొంతుకే ఉండదు. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి ఏం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ కి అలాగే తెలంగాణకి ఎందుకు ఫండ్స్ అన్నవి 2024 తర్వాత డిఫరెన్షియల్స్ ఎందుకు వస్తున్నాయి? కేవలం టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవడానికి బీహార్ నుంచి జేడీయూ సపోర్ట్, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ సపోర్ట్ అవసరం కాబట్టి 2024, 25, 26 బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ కన్నా ఎక్కువ బడ్జెట్స్ వచ్చాయి. అంతకుముందు ఆంధ్రప్రదేశ్కి ఏదో పెద్దగా బడ్జెట్స్ ఇచ్చేసారని కాదు. 2014 నుంచి 24 వరకు రాని పన్నులు, పోలవరం నిధులు కానీ 2024 తర్వాత ఎందుకు వచ్చాయి? కేవలం నంబర్ గేమ్. సో టీడీపీ అన్న ఒక్క పార్టీకి నంబర్ ఎక్కువ ఉండటం వల్ల ఇచ్చారు. ఇక్కడ టీడీపీనా వేరే అన్నది కాదా అన్నది పాయింట్ కాదండి. అసలు స్టేట్ లో నంబరే లేనప్పుడు, ఇక్కడ ఉన్న ఓవరాల్ నంబరే తగ్గిపోయినప్పుడు ఇక్కడ ఏ పార్టీ ఉన్నా దానికి వాయిస్ ఉండదు. సో సదరన్ స్టేట్ ఏ పార్టీలతోనూ సంబంధం లేకుండా ఖచ్చితంగా ఈ హైబ్రిడ్ ఫార్ములాని, దీంతో పాటు ఎప్పటికైనా ఎకనామిక్ కాంట్రిబ్యూషన్, ఫస్ట్ సదరన్ స్టేట్స్ అన్ని ఫైట్ చేయాల్సింది దేనికి అంటే ఇప్పుడున్న నంబర్స్ తగ్గకూడదు. వీళ్ళు ఏదైతే ప్రో రేటా బేసిస్ అని చెప్తున్నారో అది ఎక్కడా కూడా ఇంతవరకు లెజిస్లేషన్ లో పెట్టలేదండి. అమిత్ షా గారు బీజేపీ వైపు నుంచినో వీళ్ళందరూ మాటల్లో చెప్తుందే తప్ప లెజిస్లేషన్స్ లో ఇప్పుడు మీకున్న ఈ పర్సంటేజ్ నంబర్ కాదు, పర్సంటేజ్ సదరన్ స్టేట్స్ కి 23.74 ఉంది. సో ఈ పర్సంటేజ్ మీకు తగ్గదు అని చెప్పి లెజిస్లేషన్ లో పెట్టాలి. కేవలం వీళ్ళు మాటలు చెప్పినంత మాత్రాన ఆ మాటలు మారిపోతూ ఉంటాయి, పార్టీలు మారిపోతూ ఉంటాయి, పదవుల్లో ఉన్న వ్యక్తులు మారిపోతూ ఉంటాయి. ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్, ఈ హైబ్రిడ్ మోడల్ ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. చేసిన తర్వాతే ఆ మహిళా రిజర్వేషన్ బిల్ అయినా, డీలిమిటేషన్ బిల్ అయినా కానీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. థ్యాంక్ యూ దేవేంద్ర గారు. సో సుందరయ్య గారు మీరు చెప్పండి. దేవేంద్ర గారు కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ పిక్చర్ ఇచ్చారు. మీరు బీజేపీ పార్టీ నుంచి ఉన్నారు. బేసికల్ గా మీరు చాలా పొలిటికల్ అబ్జర్వేషన్స్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి మీరు ఈ హైబ్రిడ్ మోడల్ ఎలా చూస్తున్నారు? ఎందుకంటే పవర్ లో ఉంది బీజేపీ, ప్రపోజ్ చేసింది బీజేపీ. చెప్పండి మీరే. ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రచన గారు, ఈ డీలిమిటేషన్ యొక్క ప్రాసెస్ లో రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించిన ఈ ఏదైతే ఒక హైబ్రిడ్ మోడల్ అనే ఒక మాడ్యూల్ ఉందో, ఈ మాడ్యూల్ అనేది అక్రాస్ ద నేషన్ ఆల్ స్టేట్స్ కి అప్లికేబుల్ కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తీసుకుంటున్నది ఏంటి, దామాషా ప్రాతిపదికన అంటే అభివృద్ధి ప్రాతిపదికన ట్యాక్స్ మేము సౌత్ నుంచి ఎక్కువ కడుతున్నాము, దాని ప్రాతిపదికన విభజన చేయాలి, డీలిమిటేషన్ అనేది జరగాలి అని అడుగుతున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ఈ రోజుల్లో ఈ మొత్తం భారతదేశానికి వస్తున్న అత్యధిక ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి? గుజరాత్ స్టేట్ నుంచి వస్తుంది. గుజరాత్ స్టేట్ ఫస్ట్ స్టేట్ అనమాట లబ్ధి ఈ విధమైన హైబ్రిడ్ మాడ్యూల్ అనేది అమలుపరచడానికి ఒకవేళ వెసులుబాటు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం, ఈ భారతదేశంలో ఈ డీలిమిటేషన్ లో ఫస్ట్ లబ్ధి పొందేది గుజరాత్ స్టేట్. ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ మహారాష్ట్ర స్టేట్ వస్తుంది. ఆ తర్వాత మన ఆయన చెప్పినట్టుగా దేవేంద్ర గారు చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్ లో కూడా అది ఈక్వలెంట్ టు 4 to 5 సదరన్ స్టేట్స్ తోటి ఉంది కాబట్టి ఆ స్టేట్ నుంచి కూడా తమాషా ప్రాతిపదికన తీసుకున్నా, టాక్సేషన్ ఆదాయపరంగా తీసుకున్నా కూడా అనేక నార్థన్ స్టేట్స్ అన్ని లబ్ధి పొందడానికి అపారమైన స్కోప్ ఈ హైబ్రిడ్ మాడ్యూల్ లో ఉంది. సో ఈ హైబ్రిడ్ మోడల్ అనేది యూనిఫామ్ గా భారతదేశంలో ఏకపక్షంగా అమలు చేయడానికి వీలు కాని ఒక ప్రతిపాదన. సో ఈ ప్రతిపాదన నిలబడదు. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ఒక అపోజిషన్ పార్టీలో కూర్చుని ఏ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం చేసినా, ఎన్డీఏ కూటమి చేసినా బ్లైండ్ గా వ్యతిరేకించడానికి అలవాటు పడిపోయిన ధోరణిలోనే ఈ హైబ్రిడ్ మోడల్ తీసుకురావాలి, మాకు ఆ విధంగా ఇవ్వాలి, ఈ విధంగా ఇవ్వాలని ఒక శాస్త్రీయతతో కూడిన ఒక ప్రతిపాదన చేస్తే ఎవరైనా దాన్ని స్వాగతిస్తాం, సాదరంగా ఆహ్వానిస్తారు. అయితే ఏదైతే ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 3 సార్లు డీలిమిటేషన్ చేసిందో అదే శాస్త్రీయతకు సంబంధించిన నియమాలను అనుసరిస్తూనే ఇప్పుడు చేయబడుతుందండి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ 33% అనేది చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా ముందడుగు వేసి దానికి రూపకల్పన చేసిన దాఖలాలు కానీ ఆ ఘనత కానీ ఏ పార్టీకి లేదు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి మహిళల యొక్క
సాధికారత, వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ఇప్పుడు తీసుకుని 2 సార్లు తర్వాత ఇప్పుడు అత్యవసరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మహిళల పట్ల మహిళలు అనేక రంగాల్లో వివక్షకు గురి అవుతున్నారు, వెనకబాటుతనానికి గురవుతున్నారు, ఎంపవర్మెంట్ లో కూడా అనేక అవకాశాలు కోల్పోతున్నారని ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా 33% ప్రొవైడ్ చేయడానికి రేపొద్దున అంకురార్పణ జరగబోతుంది. సో దీంట్లో కూడా ఈ డీలిమిటేషన్ లో ఈ మహిళలు కూడా అనేక ఎంపీలు గాను, ఎమ్మెల్యేలు గాను, ఇంకా అనేక రాజ్యాంగబద్ధమైన పదవుల్లో వాళ్ళు అడుగు పెట్టబోతున్నారు. ఈ శుభ సమయంలో ఇలాంటి చిన్న చిన్న ఒక సహేతుకంగా లేని ఒక హైబ్రిడ్ ఫార్ములా అనేది మాట్లాడడం అనేది కాంగ్రెస్ కి ఏ మాత్రం కూడా తగని అంశం. ఇదే పద్ధతి అనేది ఇంతకు ముందు కాంగ్రెస్ పరిపాలించిన సంవత్సరాలు ఏదైతే ఒక 3, 4, 5 దశాబ్దాలుగా ఈ దేశాన్ని పరిపాలించిన రోజుల్లో ఎందుకని అలాంటి ప్రతిపాదన కల్పించలేదండి? ఇప్పటికే ఎస్సీలకి, ఎస్టీలకి, ఇప్పుడు ఓబీసీలకి కూడా దీంట్లో 33% వర్తింపజేయాలని మొన్న సోనియా గాంధీ గారు ప్రతిపాదిస్తున్నారు. ఓబీసీలకి వాళ్ళేం చేశారు? ఇప్పుడు ఓబీసీలకి ఆల్రెడీ ప్రత్యేకమైన కోటా ఉంది, రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు ఈ 33% సమానంగా వాళ్ళు కూడా సమాన హక్కులు పొందబోతున్నారు. ఇంకొకటి సోనియా గాంధీ గారికి ఉన్న బాధ ఏమిటంటే ఇంతటి ఒక మహత్తరమైన ఒక అడుగు ముందుకు వేస్తుంటే ఈ పార్టీకి మనుగడ అనేది, ఒక ఆదరణ అనేది అంచెలంచెలుగా ఒక దినదిన ప్రవర్ధమానంగా పెరిగిపోతుంది. ఏదో విధంగా దీన్ని ఒక పొలిటిసైజ్ చేసి నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ని ఈ దేశంలో ప్రసరించడానికి చేసే ఒక నెగిటివ్ కామెంట్ కింద తీసుకుంటున్నారు. కానీ ప్రజానికం ఏదైనా ఒక ఈ బిల్లుకి, ఈ ప్రతిపాదనకి బలాన్ని చేకూర్చే సూచనలు ఇస్తే ఏ ప్రభుత్వమైనా స్వీకరిస్తుంది. ఈ స్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించిన ఈ హైబ్రిడ్ ఫార్ములా అనేది నిలబడదు. కేంద్ర ప్రభుత్వం దీనికి సిద్ధంగా లేదు. ఇందులో అనేక తారతమ్యాలు, హెచ్చు తగ్గులు, ఒక పార్షియాలిటీ అనేది చోటు చేసుకోబోతుంది రాష్ట్రాల మధ్య ఈ ఫార్ములా గాని అమలు చేస్తే. ఎందుకంటే ఆయన దీంట్లో హైబ్రిడ్ అనే ఫార్ములాలో ప్రధానంగా నిగూఢమైన 2 అంశాలను ప్రస్తావిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఒకటి అభివృద్ధి అంటే ఇన్కమ్. ఏదైతే ఒక సదరన్ స్టేట్స్ అత్యధిక ఇన్కమ్ ని జనరేట్ చేసి సెంట్రల్ కి ఇస్తుంది, దానికి తగ్గట్టుగా ప్రొపోర్షనేట్ గా మాకు తిరిగి సదరన్ స్టేట్స్ కి అభివృద్ధి ఫలాలు అందడం లేదు. సో ట్యాక్స్ బేసిస్ లో అండ్ దామాషా పాపులేషన్ పద్ధతిలో దీని పునర్విభజన, డీలిమిటేషన్ జరగాలి అనేది ఆయన యొక్క ప్రపోజల్. సో నేను ఇందాక ప్రస్తావించినట్టుగా ఇది ఏ మాత్రం కూడా నిలబడిన ప్రతిపాదనే. ఈ మహిళా రిజర్వేషన్ బిల్ 33% డీలిమిటేషన్ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా విజయవంతంగా ఇవి చట్టసభలో పార్లమెంట్ ఆమోదాన్ని పొందబోతున్నాయి. రచన గారు, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది బేస్లెస్ ప్రపోజల్. దీనికి సాధికారత కానీ, చట్టబద్ధత కానీ, ఒక శాస్త్రీయత కానీ లేదు దీనికి. ఫైనల్ గా కృష్ణకుమారి గారు, దీని గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి. దేవేంద్ర గారి ఒపీనియన్ తో మీరు ఆమోదిస్తారా, లేకపోతే సుందరయ్య గారి ఒపీనియన్ ని సపోర్ట్ చేస్తారా? దేవేంద్ర గారు చెప్పిన దానికే నేను సపోర్ట్ చేస్తానండి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు 2011 తర్వాత జనాభా లెక్కలు తీయలేదు, సెన్సెస్ తీయలేదు. అది ఎందుకు జరగట్లేదు? అప్పుడంటే 2021లో చెయ్యాలి, అప్పుడు కరోనా ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు. సరే 22 అయింది, 23 అయింది, 24 అయింది, 25 అయింది. ఆ పని చేయొచ్చు కదా ఫస్ట్. ఎందుకు మనము బండి ముందు ఎద్దులు వెనక కట్టాలని చూస్తున్నాము? ఇప్పుడు అసలు మేఘాల మీద ఈ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? పైగా అందరి నోర్లు మూయించడానికి మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లుని అడ్డం పెట్టుకొని, అంటే ఆ పేరు చెప్పి ఈ బిల్లును కూడా పాస్ చేయించుకోవాలని చూస్తున్నారు. ఎవరైనా ఈ బిల్లు గురించి మాట్లాడితే ఈ బిల్లు గురించి మాట్లాడుకోకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు మీకు ఇష్టం లేదా అని మాట్లాడటానికి. ఇది ఎలా ఉంది అంటే కుంటి సాకులు చెప్తున్నట్లుంది తప్పితే వేరేగా లేదు. సరే, ఈ రెండింటిని కలిపి పెట్టొద్దు అనేది నా ప్రతిపాదన. అసలు ఆ అంశం వేరు, ఈ అంశం వేరు పూర్తిగా. ఇప్పుడు మీరు సీట్ల పెంపు ఒకటి, మహిళా రిజర్వేషన్ బిల్లు ఒకటి, డీలిమిటేషను, ఈ 3 విషయాలు తీసుకుని వస్తున్నారు.
ఈ మూడు వేరు వేరు విషయాలు. అంటే డీలిమిటేషన్, సీట్ల పెంపు కొంచెం దగ్గరగా ఉన్నప్పటికీ మహిళా రిజర్వేషన్ అనేది పూర్తిగా వేరు. పైగా ఇందాక సుందరయ్య గారు చెప్తున్న మాటని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఒక మాటని, ఇంతవరకు ఎవరు మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం, మేము ఫస్ట్ టైం చేయాలని చూస్తున్నాము అని మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అసలు చరిత్ర మరి కావాలని మర్చిపోతారో లేకపోతే చరిత్ర తెలియదు. పనిచేసిన పార్టీలు లేవన్నా. ఎవరు చెప్పారండి? ముసాయిదా మహిళా రిజర్వేషన్ బిల్లు గీతా ముఖర్జీ గారు ప్రవేశపెట్టారు. పైగా ఆవిడ గీతా ముఖర్జీ గారు దేశమంతా తిరిగి ఆ ముసాయిదా బిల్లుకి సంబంధించిన కమిటీకి ఆవిడ చైర్పర్సన్ గీతా ముఖర్జీ గారు. ఆవిడ దేశమంతా తిరిగి వినండి కొంచెం, మీకు రిజర్వేషన్ బిల్ అన్నది టాపిక్ కాదు, అది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. ఇంకా చెప్పాలంటే దీని గురించి మాట్లాడలేదు కాదండి. అందుకని మహిళా రిజర్వేషన్ మహిళలకి ఏదో మహిళలు అన్నిట్లో ముందుకెళ్ళిపోతున్నారు, రాజకీయాల్లో మాత్రమే వెనకబడిపోతున్నారు కాబట్టి మేము మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తున్నాము, మహిళలకు సమాన ప్రాతినిధ్యం తీసుకొస్తున్నాము అని మీ భుజాలు మీరు తట్టుకుంటే చెప్పేది ఏమీ లేదండి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఎప్పటి నుంచో ఉంది. అసలు ఇంకా నిజంగా మాట్లాడితే అసలు ఈ 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఏం చేశారు? మీరు రాగానే కూడా చేయొచ్చు ఇది. అందుకని మీరు దాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం గడుపుకుందామని మట్టుకు చూడొద్దు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే డీలిమిటేషన్, సీట్ల పెంపు గురించే మాట్లాడదాం. అయితే ఓకే, మీరు ఒక విధానంలో ముందుకెళ్దాం అనుకుంటున్నారు. ఆ విధానం వల్ల సదరన్ స్టేట్స్ కి నష్టం జరుగుతుంది. ఇంకొక విధానం నేను ప్రతిపాదిస్తున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. సరే, రేవంత్ రెడ్డి గారు చెప్పింది అసలు నాన్ ప్రాక్టికల్ గా ఉంది, అది కుదరదు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఇందాక స్టడీ చేసిన రీసెర్చ్ చేసిన ఆయనేమో ఇదేమి కొత్త విషయం కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే, అది ఆచరణ సాధ్యమే అని ఆయన చెప్తున్నారు. మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్ గా మీరు మీ ప్రభుత్వం ఏమి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల్ని తూచా తప్పకుండా డూడు బస్వన్న అనవలసిందే తప్పితే వేరేగా ఆలోచించే పరిస్థితి మీకు లేదు కాబట్టి మీరు ఇలా చెప్పొచ్చు. కానీ ఇవన్నీ కాకుండా సౌత్ స్టేట్స్ కి నష్టం కాకుండా ఏం చేస్తారో కూడా చెప్పగలగాలి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చేసేసి ఈ దేశంలో జనాభా నియంత్రణ కావాలి, జనాభా తక్కువ ఉండాలి, అప్పుడు మాత్రమే మనం అభివృద్ధి చెందిన దేశంగా అవుతాము అనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణని తీసుకొస్తే అది చక్కగా పాటించారు సౌత్ స్టేట్స్ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కాస్త చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండటము, సమాజం కూడా కొంచెం ముందడుగులో ఉండటంతో చెప్పిన మాట విన్నారు, అది సాధించారు. ఇప్పుడు అది ఒక రకంగా మెరిట్ పాయింట్. మరి ఆ మెరిట్ పాయింట్ ని అంటే వాళ్ళ వేలుతోటి వాళ్ళ కన్నునే పొడిచేటట్లు సీట్లు తగ్గిస్తే ఎట్లా అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, అసలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు పార్లమెంట్ లో మామూలుగా ఉండేది కాదు. 42 సీట్లతోటి ఆంధ్రప్రదేశ్ అనేది. కొంతమంది ఆకాంక్షల మేరకు తెలంగాణ విభజిత అయిన తర్వాత ఈ 2 రాష్ట్రాలకి సీట్లు తగ్గాయి. అంటే నంబర్ అనేది డివైడ్ అయింది. దీనివల్లనే ఆల్రెడీ పార్లమెంట్ లో మనకి జరగాల్సిన నష్టం మనకు జరుగుతుంది, మనకు ఉండే హోల్డ్ మనకి తగ్గిపోయింది. సరే, అది అయిపోయింది, దాని గురించి మాట్లాడుకోవటం అనవసరం. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఈ వీటి వల్ల, అంటే సీట్ల పెంపు వీటి వల్ల ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటది. దీనికి మనము సౌత్ రాష్ట్రాలకి న్యాయం ఎట్లా చేస్తారో చెప్పాలి. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడండి, 4 పిల్లల్ని సరిగా సమానంగా చూసుకోవాలి. మరి చూసుకోకోకుండా మీరు ఇట్లా చేస్తారంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు ఈ రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది ఖచ్చితంగా. పైగా ఇప్పుడు జిఎస్టి అని చెప్పి ఒకే దేశం ఒకే ట్యాక్స్ అని పెట్టడం వల్ల ఈ రాష్ట్రాల నుంచి వెళ్తున్న ట్యాక్స్
సక్రమంగా వెనక్కి రావట్లేదు, మీరు తీసుకుని మాకు ఇస్తున్నారు కాబట్టి ఈ ఛాలెంజెస్ అన్నిటిని ఎట్లా మనము ఓవర్కమ్ అవ్వాలి, ఎట్లా న్యాయం జరగాలి, ఈ సౌత్ ప్రజలకి ఎట్లా న్యాయం జరగాలి? ఇప్పుడు చూడండి, నిన్న రేవంత్ రెడ్డి గారు ఈ హైబ్రిడ్ మోడల్ అని చెప్పగానే ప్రపంచంలో ఎక్కడా వెళ్ళలేదు, మొదటిసారి వింటున్నాం అని చెప్పి కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చేసేసారు. కానీ ఇప్పుడు దేవేంద్ర గారు రీసెర్చ్ చేసిన ఆయన ఏం చెప్తున్నారు, ఇదేమి కొత్త విషయం కాదు అని చెప్తున్నారు. అంటే అసలు మనం ఏమి తెలుసుకోమా, మనకేమి వద్దా, ప్రపంచంలో జరిగేది ఏది, ఏ మోడల్ అయినా ఇప్పుడు మనం మన రాజ్యాంగం చూసుకోండి, ఎన్ని దేశాల మోడల్స్ మనం ఎక్కడెక్కడ మంచి విషయాలు తీసుకొచ్చి పెట్టుకున్నాం. అట్లాగే ఏ పాలసీ అయినా సరే మనం బయట కూడా నేర్చుకుని మన దేశంలో ప్రవేశపెట్టడం తప్పేం కాదు కదా. అందుకని వీళ్ళు ఏంటంటే వీళ్ళు సౌత్ ప్రజలైనప్పటికీ కూడా, ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా పార్టీ దగ్గర వీళ్ళకి మంచి మార్కులు పడకపోతే కష్టం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఈ ప్రాంతపు ప్రజలుగా ఈ ప్రాంతానికి న్యాయం జరిగేలాగా మీరు ఆలోచించాలి, న్యాయం చెయ్యాలి. ఈ ప్రాంత ప్రజలకి ఎట్లా చేస్తారో మీరు చెయ్యాలి. లేదంటారా, ప్రస్తుతానికి ఇది ఆపేసేసేయండి, జనాభా లెక్కలు తీయండి, తీసిన తరువాత శాస్త్రీయ పద్ధతిలో చెయ్యండి, ఇదే కోరుకునేది. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. అయితే దేవేంద్ర గారు ఒకటి చెప్పండి, కృష్ణకుమారి గారు సుందరయ్య గారితో చెప్పినందుకు కంప్లీట్ గా డిసగ్రీ అయ్యారు. దట్స్ పర్సనల్ ఒపీనియన్. అది పక్కన పెడితే సుందరయ్య గారు మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ ఉంది, ఒక వ్యాలిడ్ పాయింట్. అదేంటంటే ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పిన మోడల్ నుంచే తీసుకున్నా, నార్త్ స్టేట్స్ కూడా ఇది అప్లై అయినప్పుడు గుజరాత్, ఆ తర్వాత మహారాష్ట్ర వచ్చి మళ్ళీ ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్, నార్త్ స్టేట్స్ కూడా ఉంది, మళ్ళీ వాటిని కూడా మళ్ళీ 50% పాపులేషన్ పరంగానే వస్తుంది, మళ్ళీ జీడిపి పరంగానే వచ్చినప్పుడు అప్పుడు కూడా నార్త్ స్టేట్స్ ఎక్కువ లబ్ధి పొంది ఉంటుంది కదా. కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి అన్నారు. ఆ ఒక పాయింట్ గురించి మీరు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే సుందరయ్య గారు అది వ్యాలిడ్ గానే మాట్లాడారు. మాకు ఫ్యాక్ట్స్ అంటే తెలియకపోవచ్చు, కానీ మీకు తెలుసు కాబట్టి సుందరయ్య గారు చెప్పిన ఆ పాయింట్ మీద ఒకటి. సో మీరు మిగిలిన నేషన్స్ లో ఉన్నాయి అన్నారు కాబట్టి అక్కడున్న పొలిటికల్ కండిషన్స్ కి మన కండిషన్స్ కి సిమిలారిటీస్ ఉన్నాయా ఇంప్లిమెంట్ చేయడానికి? అంటే పొలిటికల్ గా కావచ్చు, మిగిలిన ఆస్పెక్ట్స్ ఎకనామికల్ గా కావచ్చు, మన లైఫ్ స్టైల్ విధానంలో కావచ్చు. ఈ రెండు ఫ్యాక్టర్స్ మాట్లాడండి. ఈ ఒక్క క్వశ్చన్ తో ముగిద్దాం. మీరు ఒకటి, సుందరయ్య గారు ఒకటి, అలాగే ఇంకొక క్వశ్చన్ కృష్ణకుమార్ గారు. సో మీరు సుందరయ్య గారి వెర్షన్ కి మీరేం మాట్లాడతారు మీరు చెప్పండి, తర్వాత సుందరయ్య గారి వెర్షన్ విందాం. ఖచ్చితంగా మేడం. ఇందాక పెద్దలు సుందరయ్య గారు చెప్పినట్లు దీనికి శాస్త్రీయత లేదు లేదా శాస్త్రీయత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు నిజంగానే చెప్పింది అసలు రేవంత్ రెడ్డి గారా లేదా స్టాలిన్ చెప్తున్నారా అన్నది కాదండి. పాయింట్ ఏంటి అంటే సదరన్ స్టేట్స్ లో ఇప్పుడు 5 కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 5 స్టేట్స్ కలిపి లోక్సభలో 130 స్థానాలు ఉన్నాయి. 540 టోటల్ స్థానాల్లో 130 స్థానాలు ఈ 5 స్టేట్స్ కి కలిపి ఉన్నాయి. ఇది పర్సంటేజెస్ లో తీసుకుంటే 23.9 సంథింగ్ వస్తుంది, 23.9. ఇప్పుడు కిషన్ రెడ్డి గారన్నా, అమిత్ షా గారైనా, రేపు ఈవెన్ మోడీ గారైనా చెప్పేది ఏంటి అంటే డీలిమిటేషన్ చేస్తే సదరన్ స్టేట్స్ కి అన్యాయం జరగదు. ఆ స్టేట్మెంట్ అన్నది అంబిగ్యుయస్. దాంట్లో సదరన్ స్టేట్స్ నుంచి పుట్టిన ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏంటి అంటే మాకు పాజిటివ్ గా మేము ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, 20% పాపులేషన్ ఉన్నాం, 35% జీడిపి ఇస్తున్నాం, మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయమన్నారు, మేము చేసాం, బెటర్ గా ఎకనామిక్ పాలసీస్ చేస్తున్నాం, హ్యూమన్ డెవలప్మెంట్ లో ఎప్పుడు కేరళ, తమిళనాడు ఇవే ఫస్ట్ ఉంటున్నాయి, మిడ్ డే మీల్ లాంటి స్కీమ్స్ తమిళనాడులో నుంచినే ఆరిజిన్ తీసుకున్నాయి. సో ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మేము చాలా మంచి చేస్తున్నాం ఈ దేశానికి. కనీసం పనిష్మెంట్ కాకపోయినా కానీ ఈ 23.9% ఏదైతే ఉందో అది మారదు, దానికన్నా తగ్గదు ఈ 5 స్టేట్స్ కలిపి అన్న ఒక స్టేట్మెంట్ చెప్పేస్తే నాకు తెలిసి చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అది కేవలం బీజేపీ పెద్దలు మాత్రమే చేయగలరు అన్నది నా భావన. ఇప్పుడు సుందరయ్య గారు కావచ్చు, రేపు కిషన్ రెడ్డి గారు కావచ్చు, సదరన్ స్టేట్స్ కి అన్యాయం జరగదు అని చెప్పిన తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 23.9% తగ్గదు అని అమిత్ షా గారు చెప్పడంతో పాటు ఒక లెజిస్లేషన్ లో పెట్టేస్తే ఇప్పుడున్న బిల్లు కావచ్చు లేదా సపరేట్ బిల్లు అయినా తీసుకొని వచ్చి ఈ సదరన్ స్టేట్స్ కి లేదా అన్ని స్టేట్స్ కి ఇచ్చి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి సమ్ 4.33% ఉంది, తెలంగాణకి 3.22% ఉంది, ఈ పర్సెంట్ కన్నా తగ్గకూడదు డీలిమిటేషన్ ఎప్పుడు
జరిగినా అని ఒక చిన్న బిల్లుని తీసుకొని వచ్చేస్తే నాకు తెలిసి సగం సమస్యలు తీరిపోతాయి. ఇంకొకటి ఇప్పుడు సుందరయ్య గారు చెప్పినట్లు, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఎకనామిక్ హైబ్రిడ్నెస్ అది. ఎకనామిక్ హైబ్రిడ్నెస్ ఆయన 50% జీడీపీ కాంట్రిబ్యూషన్, 50% పాపులేషన్ అని చెప్తున్నారు. అది వచ్చినా కానీ గుజరాత్కో లేదా ఉత్తరప్రదేశ్కో బెనిఫిట్ అవుతుంది అని అనుకుంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూడండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ కి టోటల్ సీటింగ్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా? 80. అంటే మొత్తం 543లో 80 స్థానాలు కేవలం ఉత్తరప్రదేశ్ లోనే ఉన్నాయి. దాదాపు 14.5% అక్కడ ఉంది. అదే మీరు ఇందాక చెప్పినట్టు ఫైనాన్స్ కమిషన్ వచ్చే 100 రూపాయల్లో ఎన్ని రూపాయలు ఉత్తరప్రదేశ్ మాత్రమే వెళ్తుంది అని చూస్తే, దాదాపు 100 రూపాయలు అన్ని స్టేట్స్ కి వెళ్తుంటే దాదాపు 17.5 రూపాయలు కేవలం ఉత్తరప్రదేశ్ కి వెళ్తుంది. సో ఈ అన్ఈవెన్నెస్ అన్నది ఎప్పుడూ ఉంటుంది. అది హైబ్రిడ్ ఫార్ములా తెచ్చినా తేకపోయినా ఉంటుంది. ఈవెన్నెస్ కావాలి అని అనుకుంటే ఇందాక అమెరికాలో చెప్పినట్లు మన రాజ్యసభలో కూడా కనీసం ఈక్వల్ నంబర్స్, అన్ని రాష్ట్రాలకి ఈక్వల్ నంబర్స్ పెట్టేస్తే కనీసం ఖచ్చితంగా కనీసం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ బిల్స్ పాస్ అయ్యేటప్పుడు అన్ని స్టేట్స్ కి ఒక వాయిస్ ఉంటుంది. ఇప్పుడున్న ప్రకారం రాజ్యసభలో కూడా అన్ఈవెన్ గా ఉంది కాబట్టి అసలు ఒక బిల్ పాస్ అవ్వాలి అంటే కొన్ని రాష్ట్రాల మద్దతు, కొన్ని రాష్ట్రాల వాయిస్, వాళ్ళ అభిప్రాయాలు అవసరం లేకుండా పోతాయి. అండ్ మోరెవర్ ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పింది నచ్చకపోయినా, అండ్ మోరెవర్ నాకు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం అన్నది కాదండి, సదరన్ స్టేట్స్ లో పుట్టిన ఎవరైనా కోరుకునేది ఏంటి అంటే మీకు ఎకనామిక్ కాంట్రిబ్యూషన్. రేపు ఇప్పుడు మనం సదరన్ స్టేట్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, రేపు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇప్పుడు నార్థన్ స్టేట్స్ లో పాపులేషన్ ఎక్కువ ఉంది, ఒక 100 సంవత్సరాల తర్వాత సదరన్ స్టేట్స్ లో పాపులేషన్ ఎక్కువ ఉండొచ్చు. పాయింట్ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. ఎవరైతే డెవలప్మెంట్ వైపు వెళ్తున్నారో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉండాలి, కనీసం అన్యాయం చేయకూడదు. అలాగే ఎవరు డిసడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ 50% జీడీపీ కాంట్రిబ్యూషన్ కాకుండా టోటల్ ఫెర్టిలిటీ రేట్ తీసుకోండి. డెమోగ్రాఫిక్ డివిడెంట్ అన్నది ఆల్రెడీ 15th ఫైనాన్స్ కమిషన్ లో ఇంప్లిమెంట్ చేశారు 12.5%. ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ లో డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు పాపులేషన్ ని నంబర్ గా తీసుకుంటున్నారు కదా, 2011 కానీ లేదా ఇప్పుడు వచ్చే 2027 సెన్సస్ కానీ, అది కాకుండా ఒక రాష్ట్రంలో పాపులేషన్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అంటే, ఒక పేరెంట్స్ కి, ఒక పెళ్ళైన భార్యాభర్తలకి ఆన్ అండ్ యావరేజ్ గా ఎంతమంది పిల్లలు పుడుతున్నారు, సో దాన్ని ఫ్యాక్టరైజ్ చేసుకొని దాని పరంగా హైబ్రిడ్ మోడల్ బిల్డ్ చేసినా కానీ ఖచ్చితంగా కొంతలో కొంత అన్యాయాన్ని తగ్గించగలం. నేను అందరికీ న్యాయం జరిగిపోతుంది అన్నది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకు తెలిసి అది సుందరయ్య గారు చెప్పినట్లు అన్ఈవెన్నెస్ అన్నది ఎప్పుడూ ఉంటుందండి. కానీ అన్యాయాన్ని ఎంతవరకు తగ్గించగలం, మన ప్రోగ్రెస్ కి ముందుగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ మోడల్స్ ని, ఇంబ్యాలెన్సెస్ ని, ఈ నార్త్ వర్సెస్ సౌత్ అన్న బ్యాలెన్స్ అన్నది కొన్నేళ్ల క్రితం ఉన్నింది, స్వతంత్రం ముందు అయితే ఇంకా ఎక్కువ ఉంది. సో దాన్ని కొంతవరకు ఇప్పుడు తగ్గించగలిగాం. ఇప్పుడు ఇలా ఎకనామిక్ గాను పొలిటికల్ గాను మనకి ఫైనాన్స్ కమిషన్ లో ఎకనామిక్ గా ఎలాగో సదరన్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుంది, అన్యాయం ఇన్నేళ్ల పాటు జరిగింది. ఇప్పుడు పొలిటికల్ గాను అన్యాయం జరిగి కల్చరల్ గాను మనకు ఒక సిగ్నిఫికెన్స్ లేకుండా, సో ఇలా సప్రెషన్స్ జరిగినప్పుడే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పుట్టుకొని వస్తాయి. సో మనం ఇండియన్ ఇంటిగ్రిటీని, ఇండియన్ యూనిటీని పెంచాలనుకున్నప్పుడు అది హైబ్రిడ్ మోడలా, కాంగ్రెస్ పార్టీ చెప్తుందా, బీజేపీ చెప్తుందా అన్నది కాదు. ఓవరాల్ గా ఇందాక మేడం గారు చెప్పినట్లు కూడా దీన్ని ఇమ్మీడియట్ గా చేయడం కన్నా, ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ ప్రపోజ్ చేసినప్పుడు రామ్నాథ్ కోవింద్ గారి చేత ఒక కమిటీ వేసి అన్ని రాష్ట్రాలని విజిట్ చేసి తర్వాత జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి, సో అలా చేసింటే ఇంకొంచెం కన్సెన్సస్ బిల్డ్ చేసే విధంగా మూవ్ అవ్వగలిగే వాళ్ళమేమో అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ దేవేంద్ర గారు. సుందరయ్య గారు మీరు చెప్పండి. దేవేంద్ర గారు ఒక పాయింట్ అయితే మీతో అగ్రీ అయ్యారు, అన్ఈవెన్నెస్ అనేది అయితే కామన్, మిగిలిన ఫారిన్ నేషన్స్ తో పోలిస్తే అంత సిమిలారిటీ మనకు లేదు, అది కూడా ఆయన చెప్పారు. అంటే కాకపోతే బాల విషయాలు అన్నప్పుడు ఫస్ట్ లో ఉండేటువంటి అన్ఈవెన్నెస్ ఏ మోడల్ చేస్తూ ఉంది, ఆ ఒక్క పాయింట్ అయితే ఆయన అగ్రీ అయ్యారు. సో మీరు చెప్పండి. రచన గారు, దేవేంద్ర గారి వాయిస్ కంప్లీట్ గా నాకు, అంటే నా డివైస్ లో అస్సలు వినపడలేదండి, కంప్లీట్ బ్రేక్ అయిపోయింది వాయిస్. బట్ ఈవెన్ దో ఐ వాంట్ టు గివ్ సమ్ మై రెస్పాన్సెస్ ఆన్ దిస్. కృష్ణ కుమార్ గారు ఇందాక ప్రతిపాదించినట్టుగా మహిళా బిల్లు 33% ఎవరు ఇంతకు ముందు మాట్లాడలేదు, ఓన్లీ బీజేపీ మాట్లాడుతుంది అన్నట్టుగా చెప్తున్నారంటే అది కాదు నేను అన్నది.
మహిళా బిల్లు అనేక పార్టీలు పలుమార్లు పార్లమెంటులో కానీ లోకల్ అసెంబ్లీ స్టేట్ వైజ్ కానీ గళాన్ని వినిపించి 33% సాధించడం కోసం ఎన్నో మార్లు ప్రయత్నం చేసినా కూడా దాన్ని సాకారం చేసుకునే దిశగా చిత్తశుద్ధితోటి పనిచేసిన పార్టీ ఇప్పుడు దాకా లేదు. రేపు పొద్దున జరగబోతుంది, రేపు చరిత్ర సృష్టించబోతున్నాం, అది వదిలేయండి. ఈ డీలిమిటేషన్ లో ఏదైతే ఒక రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారో హైబ్రిడ్ మాడ్యూల్ సదరన్ స్టేట్స్ లబ్ధి పొందాలంటే హైబ్రిడ్ ప్రతిపాదన ప్రకారమే డీలిమిటేషన్ జరగాలనేది ఆయన వాదన. ఆయన ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్న ఒక మైండ్ సెట్ ఇలాంటిదండి. బిగినింగ్ నుంచి కూడా వాళ్ళు నియోజకవర్గాలని విభజిస్తున్నాము అంటే వీళ్ళు దేశాన్ని విభజించమంటున్నారు. సదరన్ని ఈ సౌత్ స్టేట్స్ ఏమో విభజించండి ఈ విధంగా హైబ్రిడ్ మాడ్యూల్లో, మిగతా రాష్ట్రాలు నార్త్ కానివ్వండి, ఈస్టర్న్ స్టేట్స్ కానివ్వండి, మిగతా స్టేట్స్ అన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఒక మాదేమో డెవలప్మెంట్ మాడ్యూల్ అంటే ఏదైతే డివైడ్ అండ్ డిస్ట్రక్షన్ మాడ్యూల్ ఉంటుంది కాంగ్రెస్ ఎప్పుడు కూడా. ఈ దేశాన్ని కానీ ప్రజల్ని కానీ డివైడ్ అంటే ఈ దేశాన్ని నేను మీకు చెప్పినంతతో ఒకటి చెప్పండి. డెవలప్మెంట్ మోడల్ బీజేపీదని మీరు అన్నారు. అయితే దేవేంద్ర గారు అన్న మాటలో కానీ కృష్ణకుమారి గారి మాటలో కానీ వాళ్ళిద్దరూ చెప్పింది ఒకటి క్లియర్, సౌత్ కి అన్యాయం జరుగుతుంది దీని వల్ల అన్న పాయింట్ తో మీరు అగ్రి అవుతున్నారా, డిసగ్రీ అవుతున్నారా? మీరు కూడా సౌత్ ఇండియన్ కాబట్టి అది చెప్పండి. నేను కంప్లీట్ గా డిసగ్రీ అవుతున్నాను. ఎందుకంటే నేను పార్టీ పర్స్పెక్టివ్ లో, పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను దీన్ని అపోజ్ చేయటం కాదండి. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ పర్సన్ గానే మాట్లాడుతున్నా. ఏదైతే ఇప్పుడు బ్లైండ్ గా ఇది పనికిరాదు, సౌత్ ఇండియా మొత్తం నష్టపోతుంది అనే వాదన చేసిన స్టేట్మెంట్ చేస్తున్న ఆ ప్రముఖ వ్యక్తులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కానివ్వండి, ఒకవేళ స్టాలిన్ మాట్లాడడం మానేశాడు. దీని మీద డీలిమిటేషన్ అనేది కావాలి. కృష్ణ కుమార్ గారు అన్నారు, ఇప్పుడు ఏమంత అర్జెంట్ వచ్చేసింది డీలిమిటేషన్, తొందర ఏముంది, ఇంత ముందే చేయాల్సింది కదా అంటే, పరిపాలనా సౌలభ్యం కోసం ఎప్పుడైతే సమాజాన్ని పరిపాలించడానికి సౌలభ్యత అనుకూలత ఉంటుందో అప్పుడే ఆ ప్రభుత్వాలు ఇలాంటి ప్రక్రియల్ని చేపడతాయండి. ఇప్పుడు 10 లక్షల మందిని కంట్రోల్ చేసే పరిపాలన కుదించి డీలిమిటేషన్ చేసి ఫోకస్డ్ గా ఏకాగ్రతతోటి పరిపాలన అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఏ గవర్నమెంట్ అయినా సరే డీలిమిటేషన్ ప్రతిపాదన ప్రతి 10 సంవత్సరాలకి నెరవేరుస్తారు. ఇప్పుడేమొచ్చింది తొందరని సోనియా గాంధీ లాగా కృష్ణ కుమార్ గారు కూడా మాట్లాడితే దానికి మనం ఏమీ సమాధానం చెప్పలేము. ఏ ప్రతిపాదన వచ్చినా బీజేపీ వాళ్ళు అన్నారు, ఏ ప్రతిపాదన సెంట్రల్ నుంచి వచ్చినా బీజేపీ వాళ్ళు వంత పడతారు, తందాన పడతారు అనే దానికి లేదండి. టు ద పాయింట్, చాలా శాస్త్రీయంగా, సైంటిఫిక్ గా, టెక్నికల్ గా మనం తగ్గట్టుగా ఉంటేనే మాట్లాడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సదరన్ స్టేట్స్ నష్టపోతున్నాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కేటగారికల్ గా, ఇప్పుడు దేవేంద్ర గారికి చెప్పారు స్టాటిస్టిక్స్ మ్యాథమెటికల్ గా ఈ విధంగా అయితే ఈ విధంగా అవుతుందని. రేవంత్ రెడ్డి ఏ విధంగా నష్టపోతుంది సదరన్ స్టేట్స్ అని ఒక్కరు కూడా కన్విన్స్ చేయలేకపోతున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఈ ప్రస్తుతం ఉన్న 80 ఎంపీ సీట్లు, సపోజ్ ఇట్స్ బికమ్ 150 సీట్స్ అనుకోండి. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ లో, ఇక్కడ తెలంగాణలో కలిపి 42 సీట్స్ ఉన్నవి కంబైన్డ్, 2 స్టేట్స్ పుట్టు కదా. రేపటి రోజు అవి ఒక 98 సీట్స్ అయినాయి అనుకోండి, ప్రపోర్షనేట్లీ ఇక్కడ పెరుగుతాయి. సో రేపటి రోజు ప్రతి బిల్లుని, ప్రభుత్వాన్ని కూడా సదరన్ స్టేట్స్ ని విస్మరించి కేంద్రంలో ఉండే పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇక్కడ సదరన్ స్టేట్స్ అన్ని బంట్రోతులు గాను, కూలీలు గాను వెళ్ళి ఢిల్లీలో పని చేయాలి అనే ఒక దిగజారుడు మాటలు మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి స్థాయి హోదాకి తగిన స్టేట్మెంట్స్ కాదండి. గడిచిన కొంత చరిత్ర సదరన్ నుంచి తీసుకుంటే, ప్రధానమంత్రిగా సదరన్ వ్యక్తి చేయలేదండి పివి నరసింహారావు గారు, ఉపరాష్ట్రపతిగా సదరన్ వ్యక్తి చేయలేదండి, సదరన్ వ్యక్తికి ఇప్పుడున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ సదరన్ కాదండి. ఇది ఏంటంటే సదరన్ పీపుల్ యొక్క ఆకాంక్షలు నెరవేర్చలేని ఇంతకు ముందు ప్రభుత్వాలు ఫెయిల్యూర్ ని కప్పిపుచ్చుకోవడానికి ప్రస్తుత గవర్నమెంట్ మీద వేసే ఒక నింద పరంగానే చూడాలి తప్ప దీంట్లో ఎలాంటి సుందరయ్య గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పింది పక్కన పెడతాం, కాంగ్రెస్ అన్న పాయింట్ పక్కన పెట్టేద్దాం. ఇందాక దేవేంద్ర గారు అన్న పాయింట్ లేదా కృష్ణ కుమార్ గారు అన్న ఒకే ఒక పాయింట్ గురించి నేను అడుగుతున్నాను. వాళ్ళు మాట్లాడినప్పుడు కొన్ని పాయింట్లకి నేను సమాధానం చెప్పాలి. జనాభా నియంత్రణ లేకుండా ఒకప్పుడు ఒకళ్ళు లేదా ఇద్దరు చాలు అనేది నియంత్రణ చేశారు. ఇప్పుడేమో జనాభా పెరిగిపోయిందని డీలిమిటేషన్ చేస్తున్నారంటే, జనాభా నియంత్రణ ఎవరు పాటించారండి? హిందువులు పాటించారు. ముస్లింస్ పాటించారా?
ఆ ప్రభుత్వాలు పార్షియాలిటీ తోటి పరిపాలన చేసింది. ఇంతటి పాపులేషన్ పెరిగిన తర్వాత ఇప్పుడు డీలిమిటేషన్ అనేది అన్స్టాపబుల్, అన్అవాయిడబుల్, అనివార్యం, ఇది చేసి తీరాల్సిందే. అయితే ఈ సదరన్ స్టేట్స్ కి నష్టం జరుగుతుంది ఈ డీలిమిటేషన్ వల్ల, లేదంటే ఈ డీలిమిటేషన్ మహిళా బిల్లు ఏకకాలంలో ఒకేసారి పెడుతున్నారని దానివల్ల నష్టాలు వివరించాలి. ఏకకాలంలో ప్రవేశపెట్టడం వల్ల కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్లీ 2 రోజులు మహిళా బిల్లు కోసం పెడుతున్నారండి. దీని వలన ఏ బిల్లు డ్యామేజ్ అవుతుంది? ఇప్పుడు ప్యారలల్ గా మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుంది, తర్వాత డీలిమిటేషన్ బిల్లు వస్తుంది. ఈ రెండిట్లో ఒకేసారి ప్రవేశపెట్టడం వల్ల దేశం యొక్క అభివృద్ధి కోసం ముందు తీసుకెళ్లే బిల్సే కదా. ఒకేసారి పెట్టడం వల్ల ఎవరికి కడుపు మంట వస్తుంది? దీనివల్ల జరిగే నష్టం ఎక్కడ జరుగుతుంది? మహిళా బిల్లుకి ఏమైనా తూట్లు పడుతుందా? డీలిమిటేషన్ బిల్లుకి ఏమైనా తూట్లు పడుతున్నాయా? అసలు ఏది సహేతుకంగా సవివరంగా ప్రజలకు వివరించకుండా రెండు ఎందుకు పెట్టారు? దాన్ని బూచి చూపించి దీన్ని పాస్ చేస్తారు, దీన్ని చూపించి దాన్ని పాస్ చేస్తారని ఒక బ్లైండ్ ఎలిగేషన్ చేయడానికి ఈ సమాజం ఉంది. కానీ దాన్ని సవివరంగా వివరించి ప్రతి ఒక్క స్టేట్ యొక్క ఆమోదం, మద్దతు తీసుకుని నేను దీన్ని వ్యతిరేకిస్తే డెఫినెట్ గా ప్రజానీకం ఆమోదిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మేము ప్రతిపాదించిన ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు కానీ వినకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారు. ఎవడున్నాడు ఈ వెనకాల వచ్చేవాడు? ఏ స్టేట్ వాడు వస్తున్నాడు ముందుకి? ఒక్క స్ట్రాంగ్ స్టేట్మెంట్ అన్నా అదర్ దాన్ రేవంత్ రెడ్డి ఎవరైనా మాట్లాడుతున్నారా డీలిమిటేషన్ కి ఎగ్నెస్ట్ గా? ఈ ప్రొసీజర్ ఇప్పుడు అమలు చేస్తున్న విధానం కూడా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధమైన పాలసీ ఉపయోగించి డీలిమిటేషన్ చేసిందో అవే నియమ నిబంధనలు. దాంట్లో ఒక పాయింట్ ఎడిషన్ లేదు, డిలీషన్ లేదు. ఒకసారి మీరు ఆ రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి రాస్తే 2 రోజుల్లో మీకు టోటల్ ఫుల్ టెక్స్ట్ ఆర్టికల్ వస్తుంది, విచ్ ఆర్ ద రూల్స్ ఆర్ దేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డీలిమిటేషన్ అనేది. సో దీన్ని మర్చిపోయి ఆయన అసలు ఆ ఫండమెంటల్ బేసిక్ ఎవిడెన్స్ మర్చిపోయి మాట్లాడుతున్నారు ఆయన సెన్సేషన్ కోసం ముఖ్యమంత్రి. అందుకనే ఇది దేశం యొక్క సార్వభౌమత్వం, సమతుల్యత, ఎలాంటి పక్షపాత వైఖరి లేకుండా డీలిమిటేషన్ జరగాలి. 33% సమర్థవంతంగా మహిళలకు దక్కాలంటే ఇప్పుడున్న గతంలో అవలంబించిన పద్ధతి ప్రకారమే డీలిమిటేషన్ జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ. ఫైనల్ గా కృష్ణకుమారి గారు మీరేం చెప్తారు? కన్క్లూడ్ చేద్దాం. సుందరయ్య గారు ఒప్పుకోరండి, ఎందుకంటే వాళ్ళకి అక్కడ వాయిస్ ఉండదు, మాట్లాడలేరు వాళ్ళు. సరే, అది వేరే విషయం అనుకోండి. ఒకటి స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకున్నారు విషయం అది కదా, చాలా స్ట్రాంగ్ గా. కానీ ఇప్పటికీ నాకు ఒకటి అర్థం కాలేదు సుందరయ్య గారు, మీరు ఓవరాల్ గా సౌత్ కి వాయిస్ ఉండదు అన్న విషయంతో ఏకీభవిస్తున్నారా, లేకపోతే దీనివల్ల సౌత్ కి మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు. డివైడ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చేశారు అంటున్నారు, కానీ సౌత్ కి దీనివల్ల రిప్రజెంటేషన్ తగ్గడం పాపులేషన్ వల్ల అసలు సౌత్ అవసరం లేదు కేంద్రానికి అన్న పాయింట్ మీరు అగ్రీ అవుతున్నారో లేదో నాకు అర్థం కాలేదు. నేను ఐఎమ్ కంప్లీట్లీ డిసగ్రీయింగ్ మేడం. అది నష్టం జరుగుతుంది అనే దాని మీద పాయింట్ మీద డిసగ్రీ చేస్తున్నారు. రైట్. yes I am completely opposing that. నేనేం ఆశ్చర్యపోవట్లేదండి వాళ్ళు అలా మాట్లాడడానికి. ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ నుంచి అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయారు వాళ్ళు. ఇప్పుడు ముస్లిం జనాభా హిందువులు మాత్రమే కట్టడయ్యారు, ముస్లింలు కట్టడి కాలేదు అనే మాట చాలా తప్పు. ఎందుకంటే సెన్సస్ తీస్తే తెలుస్తుంది ముస్లిం జనాభా ఎంతవరకు పెరిగింది, ఎంతవరకు తగ్గింది అనే దానికి కరెక్ట్ అయిన లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు చూసుకుంటే బాగుంటది. అసలు జనాభా పెరుగుదలకి మతం కాదండి, ఇక్కడ జనాభా పెరుగుదలకి మతం కారణం కాదు, పేదరికం కారణము, చదువు లేకపోవటం కారణము. ఈ రెండింటిని మనం దూరం చేయగలిగితే జనాభాని ఏ కుటుంబం ఆ కుటుంబం నియంత్రించుకుంటది, ఒక మతం నియంత్రించదు. ఇప్పుడు ఒక హిందూ కుటుంబాల్లో ఒక్కొక్కప్పుడు 15 మంది 12 మంది పిల్లలు ఉన్న కుటుంబాలు నాకు తెలుసండి. ఎవరో దాకా ఎందుకు, ఎన్టీఆర్ కి ఎంతమంది పిల్లలు? ఆయన హిందూ కాదా? ఇప్పుడు యూపీలో జనాభాలో ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టిన కాడి నుంచి ఇప్పుడు చూడండి అండి, ఏ రిలీజియన్ లో పెరిగింది పాపులేషన్, ఏ రిలీజియన్ లో తగ్గింది చూడండి, గణాంకాలు చూడండి ఒకసారి. టాకింగ్ బేస్డ్ ఆన్ ది సెన్సస్. మీరు నార్త్ స్టేట్స్ లో చూడండి, మతంకి సంబంధం లేదు ఇక్కడ. మీరు అది అర్థం చేసుకోండి. జనాభా పెరుగుదల పూర్తిగా పేదరికానికి బట్టి, అవిద్యానికి బట్టి సంబంధించి ఉంటుంది తప్పితే వేరే ఏమీ కాదు.
సరే. ఇప్పుడు ఒక 2-3 మాటల్ని అర్థం వినండి. ఒక్క నిమిషం, ఒక్క మాట. బీజేపీ గవర్నమెంట్ ఇలాంటి క్రూరమైన నియమాలు ఏం పెట్టలేదు. లేదండి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే అయితే గనక ముస్లిం జనాభా ఎంతో పెరిగి ఉండాలి. అంత పెరగలేదు. అన్ని మతాల వాళ్ళు చదువు పేదరికం ఉన్నప్పుడు. వినండి సార్, ఒకటే అండి, డీలిమిటేషన్ వల్ల ఖచ్చితంగా అన్యాయం జరగదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. కానీ గణాంకాలు ప్రకారం చూసుకుంటే నేనంటే లేమ్ పర్సన్ని, దేవేంద్ర గారు ఉన్నారు. ఆయన ఎందుకు చెప్తున్నారండి? ఆయన రీసెర్చ్ పర్సన్ కదా. నేనంటే ఏదో ఒక పార్టీకి చెందిన దాన్ని. ఈయన ఏమన్నా నేను కాంగ్రెస్ పార్టీ మనిషిని అనుకుంటున్నారేమో. నేను కాంగ్రెస్ కాదండి. దేవేంద్ర గారు అసలు ఏ పార్టీ మనిషి కాదు. మరి ఇద్దరు ఆ పార్టీ కాని వాళ్ళని కూడా మేము దానిలో ఎంతో కొంత వాస్తవం ఉంది, ఈ రాష్ట్రాలకి నష్టం జరుగుతుంది అని చెప్తున్నప్పుడు స్టాలిన్ గారు కూడా మాట్లాడట్లేదు అని చెప్తున్నారు. స్టాలిన్ గారికి ఇప్పుడు అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడట్లా. లేకపోతే ఆయన ఎందుకు మాట్లాడండి? ఆయన ప్రతి ఇంటి నుంచి ఉద్యమం మొదలవుతుంది అని చెప్పారు స్టాలిన్ గారు. వీళ్ళకి అనుకూలమైన వార్తలే చదువుతారు వీళ్ళు. అందుకని ఏంటంటే అందరికీ బాధ ఉందండి, సౌత్ కి నష్టం జరుగుతుంది అని. మాకు మేము సరేనండి. ఏది ఏమైనా నేననింది ఏంటంటే అసలు చెయ్యొద్దు డీలిమిటేషన్ అని చెప్పట్లేదు. ఆదరాబద్రాగా చేస్తున్నారేంటి అనే దానికి కూడా నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే, మీరు ఒక కొత్త విధానం తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా కన్సెన్సస్ తీసుకోవాలి. అన్ని రాష్ట్రాలు తిరగాలి. మీకెందుకు అంత ఓపిక లేదు, మీకంత తొందర ఎందుకు అని మాట్లాడుతున్నాం. అది మీరు అన్ని రాష్ట్రాలు తిరగండి. అన్ని రాష్ట్రాల ప్రజల యొక్క అవసరాలను గమనించండి. అవసరాలకు తగ్గట్టుగా మీరు సమావేశం ఉంటుంది. రాబోయే జమిలీ ఎలక్షన్ కి సులభతరం చేయడానికి డీలిమిటేషన్. అదేనండి. అదే జమిలీ ఎలక్షన్ ఇప్పుడు మీ ఎజెండాల ప్రకారం మీరు ముందుకెళ్ళటం కోసం చేస్తున్నారు తప్పితే దేశాన్ని అభివృద్ధి పరచడానికి అయితే మటుకు చెయ్యట్లేదు. ఇది వాస్తవం. అందుకని సౌత్ కి అన్యాయం జరగొద్దు అనేది మాత్రమే మా ఉద్దేశం. ఖచ్చితంగా సౌత్ కి అన్యాయమే జరుగుతుంది. జిఎస్టి విషయంలో చూడండి, మనం కడుతున్న దాని దామాషా ప్రకారం మనకు వెనక్కి వస్తున్నాయా? రావట్లేదు. సరే, మొత్తానికి ఒకటే రేషియోలో జరుగుతుందండి ఎలకేషన్ అనేది. ఇండియా మొత్తం ఆల్ స్టేట్స్ కి నేను చెప్తున్నాను. మేము కట్టిన దానికి తగ్గట్లుగా మాకు వెనక్కి వస్తుందా? మా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి, ఇప్పుడు మనది సమాఖ్య స్ఫూర్తితోటి ఏర్పడిన దేశం అండి మనది. మా రాష్ట్రానికి ఏం కావాలో మేము చూసుకోగలము. మాకు వచ్చిన డబ్బుల్ని మీరు ఏదైనా కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్లు పంపించమంటే పంపిస్తాము. అంతేగాని మా డబ్బులన్నీ మీ దగ్గర పెట్టుకొని మీరు ఇచ్చిన డబ్బుల మీద మేము ఆధారపడటం ఏంటి అని చెప్పి వినండి. ఇప్పుడు ఈ రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుతున్నారండి, తెలంగాణకి అన్యాయం జరుగుతుందండి. ఇప్పుడు తెలంగాణకి అన్యాయం జరుగుతుంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు చేస్తున్నారా? ఏం మాట్లాడట్లేదు కేంద్ర మంత్రులు ఇద్దరు. అదేమంటే చెప్తున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి ఈ డిఫరెన్సెస్ అనేవి ఇక్కడతో ఆగదు. కానీ డిబేట్ పాయింట్ అయితే అయిపోయింది, ముగ్గురు మాట్లాడేశారు. ఎనీవేస్ స్ట్రాంగ్ నోట్ ఫైనల్ గా చర్చను కన్క్లూడ్ చేయగలంటే దేవేంద్ర గారు స్ట్రాంగ్ నోట్, డిలిమిటేషన్ వల్ల సౌత్ కి ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. సైంటిఫిక్ బేసిస్ లో కొంత అన్ఈవెన్నెస్ ఉన్న కొంత ఫారిన్ మోడల్స్ అవన్నీ అడాప్ట్ చేసుకుంటే బ్యాలెన్స్ చేసే అవకాశం ఉందని ఆయన రీసెర్చ్ ప్రకారం చెప్పారు. సుందరయ్య గారు దెర్ ఈస్ నో వే, అలా ఏం జరగదు అని చెప్పి ఆయన థియరీ ఆయన చెప్పారు. ఎందుకంటే నార్త్ స్టేట్స్ లో కూడా డెవలప్డ్ ఉన్నాయని. కృష్ణకుమారి గారు దేవేంద్ర గారి మోడల్ ని సపోర్ట్ చేస్తున్నారు. సో లెట్ us see ఫ్యూచర్ లో ఇది వచ్చిన దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందని చెక్ చేసే వరకు కూడా చెప్పలేము. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం ఎవరికి ఫేవరబుల్ మాట్లాడుతూ అప్పటి వరకు చెప్పలేము.
సో థ్యాంక్ యూ సో మచ్ దేవేంద్ర గారు, కృష్ణకుమారి గారు, సుందరయ్య గారు ఈ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.